కొన్ని సిచ్యువేషన్స్ జరిగాయి అనుకోండి, ఒకప్పుడు అదే సిచ్యువేషన్ని చిన్నప్పుడు ఫేస్ చేస్తే ఒక భయంగా, షైగా, లేకపోతే ఏడుపుగా రకరకాల ఎక్స్పీరియన్సెస్ జరుగుతూ ఉంటాయి లైఫ్లో. అండ్ ఆ ఏజ్ నుండి బయటకు వచ్చిన తర్వాత అంత అనిపించదు, అయ్యో ఇది అసలు దీనికా మనం ఏడ్చింది, దీనికా మనం అన్ని, అంటే ప్రతి విషయం కూడా మేబీ మీరు ఇంతకు ముందు అన్నట్టు ఎక్సర్సైజ్ వల్లేమో, లేకపోతే టైం అంతా గడిచిపోయి దాని మీద ఒక అవేర్నెస్ రావడం వల్లేమో, వాట్ ఎవర్. అండ్ పిల్లల్ని ఏ విధంగా మౌల్ చేయాలి, ఎందుకంటే అది కొన్ని రోజుల తర్వాత పేరెంట్స్ చెప్తుంటారు, ఇది ఇప్పుడు నీకు ఇలా అనిపిస్తుంది కానీ తర్వాత అంత అనిపించదు, ఇది చిన్న విషయం అని చెప్తారు. బట్ పిల్లలు దాన్ని తీసుకోలేకపోతూ ఉంటారు. అండ్ వాళ్ళకి ఎటువంటి ఎక్సర్సైజెస్ ఇంపార్టెంట్? బేసిక్గా చిన్నప్పటి నుంచి వాళ్ళు ఎదుగుతున్నప్పుడు వాళ్ళకి కామెడీ కానివ్వండి, ట్రాజడీ, ఈ ఒక గ్రూప్, ఒక సెట్ ఆఫ్ ఫీలింగ్స్ అనేవి ఉంటాయి. ఇమోషనల్ వీల్ అంటాం దీన్ని. ఈ ఇమోషనల్ వీల్లో దగ్గరగా దాని కేటగిరీస్, మళ్ళీ సబ్ కేటగిరీస్ ఎన్నో ఉంటాయి. ఒక సంతోషాన్ని ఏ లెవెల్కి, ఏ డిగ్రీ వరకు తీసుకెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నర్సరీ లెవెల్లో మనకు సంతోషం, పిల్లాడు నవ్వుతున్నాడు. పిహెచ్డి లెవెల్ వరకు ఆ సంతోషాన్ని ఏ లెవెల్కి, అంటే ఎన్ని రకాలుగా వ్యక్తపరచవచ్చు. ఇలానే సాడ్నెస్ ఉంటుంది, జెలస్ ఉంటుంది, గ్రడ్జ్ ఉంటుంది, రివెంజ్ ఉంటుంది, రైట్, ఇగ్నోరెన్స్ ఉంటుంది, యాంగర్ ఉంటుంది. ప్రతి దానికి ఒక డిగ్రీ ఉంటుందండి. ఇవన్నీ నర్సరీ లెవెల్లో మనం మాట్లాడుకుంటాం. బేసిక్గా ఓ 7 ఇమోషన్స్ ఏవో అంటారు. కానీ ప్రతి ఒక్క సెగ్మెంట్ ఏదైతే ఉంటుందో ఆ ఫీలింగ్కి ఒక డిగ్రీ కూడా ఉంటుంది. మనం వీళ్ళని ఈ ఒక స్టేజ్లో చిన్నప్పటి నుంచి సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్, ఫిఫ్త్ ఇయర్ నవ్వడం, చిన్నప్పటి పిల్లల దగ్గర నుంచి నవ్వు నాన్న అనే విధంగా ఉండాలి. తర్వాత పిల్లలకి ఎవరికైనా ఏదైనా షేరింగ్లో ఇంకా చాలా ప్రేమ ఉంటుంది, షేరింగ్లో ఇంకా హ్యాపీనెస్ ఉంటుంది. దీన్ని ఒక స్టెప్ బై స్టెప్ ముందుకు తీసుకెళ్తూ ఉండాలి. రైట్, మీరు అన్నట్టుగా చిన్నప్పుడు ప్రతి చిన్నదానికి పొజెసివ్గా ఉంటారు కాబట్టి ఎక్స్ట్రా హెవీలీ పొజెసివ్ ఉంటారు వాళ్ళు, ఎక్స్ట్రీమ్ పొజెసివ్. అందుకని ప్రతిదీ నాది అనే ఒక సెల్ఫ్ సెంటర్డ్ మైండ్ సెట్ ఒకటి ఉంటుంది. అండ్ పేరెంట్స్ కూడా అలానే నేర్పిస్తుంటారు అన్ఫార్చునేట్గా. నాన్న ఇది నీకు ఇచ్చాను, నువ్వు ఎవరికి ఇవ్వద్దు, ఇది నీదే అని చెప్పేసి. అది పిల్లాడికి ఆ ఓనర్షిప్, స్టిక్కీనెస్ ఒకటి డెవలప్ అవుతుంది ఆ ప్రోడక్ట్తో పాటు. ఇది నాది, నేను ఎవరికి ఇవ్వద్దు, నాదే ఇది అది అని చెప్పేసి. కానీ కొంతమంది పేరెంట్స్ చాలా బ్యూటిఫుల్గా ఏం చేస్తుంటారు, నాన్న ఇది నువ్వు వాడుకో, 2 సార్లు వాడుకొని చెల్లికి ఇచ్చేసి, నీకు 4 చాక్లెట్స్ ఇస్తున్నాను, నువ్వు 2 తిని 2 చెల్లికి ఇచ్చేసి. ఇలా కూడా వాళ్ళు హెల్ప్ చేస్తుంటారు. అంటే కల్చర్ ఒక షేరింగ్ అనేది పిల్లల్లో తెలియాలి. చాలామంది పిల్లలు ఇప్పుడు జనరల్గా ఉంటారు కదా, ఇవాళ పేరెంట్స్ కూడా అంటుంటారు, మా పాప నన్ను చూస్తే చాలా ఏడ్చేస్తుంది, నన్ను చూస్తే చాలా మీద పడిపోతుంది, నన్ను చూస్తే చాలా నన్ను ఎక్కడికైనా తీసుకెళ్ళమంటుంది. ఇలాంటివన్నీ మనం కట్ డౌన్ చేయాలి. మీరు ఇవన్నీ వీక్నెస్ డెవలప్ చేస్తున్నారు, స్ట్రెంగ్త్ డెవలప్ చేయట్లేదు పిల్లల్లో. ఈ ఏడుపు అనేది ఎక్కడి నుంచి ఎవరు క్రియేట్ చేశారో తెలియదు, కానీ అసలు అది ఉండకూడదండి. కొన్ని సర్వేస్ లో చెబుతారు కదండి, ఏడిస్తే మనసు ప్రశాంతంగా ఉంటుందని. ఆఫ్టర్ దట్ అన్ని కూడా చాలా సంతోషంగా, చిన్న విషయాలు కూడా అంటే చాలా సంతోషంగా. సోర్సెస్ లేవు, టాలెంట్ లేదు, ఆర్ట్స్ లేవు ఆ టైంలో. ఈ రోజు మీరు ఏడవాల్సిన అవసరం లేదు. మీకు బాగా కలిగితే సితార్ వాయించండి, గిటార్ వాయించండి, డ్రమ్స్ వాయించండి, పాటలు పాడండి, జాగింగ్ చేయండి, జిమ్కి వెళ్ళండి. మీకు ఇన్ని రిసోర్సెస్ ఉన్నాయి ఇప్పుడు ఏడవాలంటే. అంటే ఆ ఆ ఇమోషన్స్ని ఒక టైంలో మనకి ఇమోషన్స్ అవుట్ చేయడానికి ఆప్షన్ లేదు, పొలం తప్ప ఇంకేం లేదు అక్కడ. కానీ ఇప్పుడు మనకు ఆప్షన్స్ ఉన్నాయి, ఎన్నో థెరపీస్ వచ్చాయి, రకరకాల థెరపీస్ వచ్చాయి. కొంతమంది బర్డ్ వాచింగ్ అని చెప్పేసి పక్షుల్నే చూసుకుంటూ కూర్చుంటారు, వాటర్ దగ్గరికి వెళ్ళి వాటర్ని అబ్జర్వ్ చేసుకుంటూ వాటర్లో రాళ్ళు వేసుకుంటుంటారు. రకరకాలు ఉన్నాయి అవి. దానికి దేర్ ఇస్ నో ఎనీ స్పెసిఫిక్ మనం కాయిన్ చేసేది ఏమీ లేదు డెఫినేషన్ దానికి. యూ కెన్ వెంట్ అవుట్ ఇమోషన్స్ అని ఆ విధంగా చేయొచ్చు మనం. అయితే కొంతమంది అంటే ఎటువంటి కష్టం లేకపోయినా కూడా ఏడిస్తే ప్రశాంతంగా ఉంటుంది అని ఏడ్చేస్తారు కదండి, వాళ్ళ పరిస్థితి. ఉంటారు అంటే అది సెల్ఫ్ జనరేటెడ్ స్ట్రెస్ అంటారు. అంటే ఈ స్ట్రెస్లో కూడా 2 రకాలు ఉంటాయండి. ఒకటి డిస్ట్రెస్, ఒకటి యూస్ట్రెస్. డిస్ట్రెస్ అంటేనేమో మనని బాధ కలిగించేది, మన డిప్రెషన్లోకి తీసుకెళ్ళేది. యూస్ట్రెస్ అంటే మనల్ని చైతన్యవంతం, అంటే మోటివేట్ చేసేది. మీరు ఎలాంటి స్ట్రెస్కి గురవుతున్నారు, మీరు ఏడ్చి ఇమ్మీడియట్గా ఫ్రెష్ అయిపోయి అయిపోయింది, నా బాడీ ఫిల్టర్ అయిపోయింది, నా బాడీలో ఉన్నంత పాయిజన్ అంతా ఫిల్టర్ అయిపోయింది, నేను మళ్ళీ స్టార్ట్ అయిపోయాను, నేను మళ్ళీ రెడీ, గేమ్కి రెడీ అని చెప్పేసి ఒక బాక్సర్లా ముందుకు వస్తున్నారా? లేదా అయిపోయింది, నా జీవితం ఇంతటితో అయిపోయిందని చెప్పేసి మీతో పాటు ఇంకా 4గురిని తీసుకెళ్ళి డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారా? సో దట్ ఈస్ ఆల్సో పాయింట్, రైట్? మీరు ముందు లివ్ అండ్ లెట్ లివ్ ఒక పాలసీ, డై అండ్ లెట్ డై ఒక పాలసీ. నేను జీవిస్తాను, 10 మందికి జీవితం ఇస్తాను. ఇంకోటి నేను చనిపోతాను, నాతో పాటు ఇంకా 10 మందిని చంపేస్తాను. సో విచ్ ఈస్ ద మైండ్ సెట్ విచ్ యూ హ్యావ్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ముఖ్యంగా ఒకవైపు స్టడీస్ విషయానికి వద్దాం సార్. ఆ విషయంలో పిల్లలు చాలా ఇదిగా ఉంటారు. ఫస్ట్ వచ్చే అబ్బాయి సెకండ్ వచ్చినా తట్టుకోలేడు, వాళ్ళకి వచ్చే మార్కులు కొన్ని తక్కువ వచ్చినా తట్టుకోలేడు. అండ్ ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు ఉరుకుల పరుగుల లైఫ్లో పేరెంట్స్ సరిగా పట్టించుకోవట్లేదు కొంతమందిని, అందరినీ కాదు, ఎస్పెషల్ అండర్లైన్. అండ్
టీచర్స్ వచ్చేసరికి ఖచ్చితంగా, ఎందుకంటే వాళ్ళ ఆర్గనైజేషన్ని ముందు చూపించుకోవడం కోసం వీళ్ళ మీద చదువును రుద్ది పెడుతున్నారు. ప్రెషర్ కుక్కర్, అదే కదా ప్రెషర్ కుక్కర్ అని. మరి వీళ్ళ పరిస్థితి ఏంటి అంటారు? అంటే వీళ్ళను అంటే ఇప్పుడు ఎలా ఉండాలి వీళ్ళ పేరెంట్స్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మైండ్లో ఎలాంటి మైండ్ సెట్ ఉండాలి, ఫ్రేమ్ ఆఫ్ మైండ్లో ఉండాలంటే మా పిల్లల్ని మేము రైట్ ఎంత ఆరోగ్యంగా పెంచుతున్నాము అనే ఆలోచనతోనే ఉండాలి. మానసికంగా కానీ, శారీరకంగా, ఇమోషనల్గా వాళ్ళు ఎంత ఆరోగ్యంగా మెసులుతున్నారు. వాళ్ళు డిస్టింక్షన్ అందరికీ ఫస్ట్ ర్యాంక్ అయితే రాదు. 30 మందిలో ఫస్ట్ ర్యాంక్ ఒక్కడికే వస్తుంది. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ యూనివర్సల్ ట్రూత్ పేరెంట్స్కి తెలియాలి. ఎవరో ఒక్కరికే వస్తుంది. ఈరోజు ఇంకో అబ్బాయికి వచ్చింది, రేపు మీ అబ్బాయికి వస్తుంది. ఇంకో అమ్మాయికి వచ్చింది, రేపు మీ అమ్మాయికి వస్తుంది. ఈ వెనక ముందు ఈ గేమ్స్ రన్ అవుతూనే ఉంటుంది. కానీ ఈ మధ్యలో జరిగే ఏదైతే ట్రాన్సాక్షన్ ఉంటుంది చూడండి, మధ్యలో జరిగే ఏదైతే డిస్కషను, డైలాగు ఏదైతే ఉంటుందో అది డిప్రెసింగ్గా ఉండకూడదు. ఎడ్యుకేషన్, మన ఎడ్యుకేషన్ సిస్టంలో 2 C's అంటారు, వైరసెస్ ఇవి. కాంపిటీషన్, కంపారిజన్, అన్హెల్దీ కాంపిటీషన్ రైట్. అది ఎలాంటి కాంపిటీషన్ అంటే అది ఎక్కడికి తీసుకెళ్తుందో తెలియదు. ఠీకే, యాజ్ లాంగ్ యాజ్ హెల్దీ కాంపిటీషన్ జరిగితే ఓకే. అలానే కంపారిజన్ కూడా, వాడిని చూసి నేర్చుకో, వీడిని చూసుకో, ప్రతిసారి కంపారిజన్. వాకులో, టాక్లో, వర్క్లో, స్టడీలో, ప్రతి దాంట్లో కంపారిజన్. వాడిని చూసి నేర్చుకో, వీడిని చూసి నేర్చుకో. తన యునీక్ ఐడెంటిటీ అనేది వాళ్ళకి తెలియట్లేదు. అంటారు కదా, టంగ్ ప్రింట్, థంబ్ ప్రింట్ ఏ మనిషిది ఇంకో మనిషితో సెట్ కాదు. నో మెన్ ఆర్ అలైక్ అన్నట్టు. అదేవిధంగా ప్రతి మనిషిలో ఒక యునీక్ క్వాలిటీ, ఒక యునీక్ ఐడెంటిటీ ఉంటుంది. అది ఒకవేళ పేరెంట్స్గా కొద్దిగా రైట్ కొంచెం టైం తీసుకొని వాళ్ళు కనే ముందు ఆ 9 months మదర్ ఏదైతే పని చేస్తుందో, ఇక్కడ ఫాదర్గా కూడా తను 9 months ఒక 5 years ప్లాన్ ముందుగానే రాసుకొని ఉన్నాడు అనుకోండి, ఆ పుట్టే పిల్లలకు ప్రాబ్లం ఏది ఉండదు. కానీ డెలివరీ అని చెప్పేసి డెలివరీ మాత్రమే, దాని తర్వాత ఫంక్షన్ చేయాలి, దాని తర్వాత ఇంకో ఫంక్షన్ చేయాలి, తర్వాత ఇంకో ఫంక్షన్, ఈ ఫిక్స్డ్గా ఈ 3-4 milestones అది ఏ ఫ్యామిలీలోనా జరుగుతుంది. దానికి ఎడ్యుకేషన్తో సంబంధం లేదు. కానీ మెయిన్ థింగ్ వాట్ యు ఆర్ మిస్సింగ్ అంటే తనకు లైఫ్ ఏదైతే ఉంటుందో అది ఎంత హ్యాపీగా లైఫ్ తను ఉంటున్నాడు, ఆరోగ్యంగా ఉన్నాడా లేదా, ఏ టెన్షన్ లేకుండా, ఏ డిజార్డర్స్తో దగ్గరికి రానియకుండా, డెఫిషియన్సీస్ ఏవి రాకుండా ఎదుగుతున్నాడా లేదని చాలా ఇంపార్టెంట్.